హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్. ఇవాళ మన రెసిపీ సాంబార్ అండి. చూసారు కదా, నేను ఇక్కడ సాంబార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఇలా ముల్లంగి మీడియం సైజ్ది ఒకటి తీసుకొని ఇలా కట్ చేసి పక్కన ఉంచుకున్నానండి. అలానే మునక్కాయ, దాంతోపాటు బెండకాయలు, అలానే ఒక వంకాయ, అలానే 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 4 మీడియం సైజ్ టమాటాలు, అలానే ఒక మామిడికాయ సగం తీసుకున్నానండి. ఇలా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. అలానే ఇందులోకి ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని నీట్గా ఒక 2-3 సార్లు వాష్ చేసి ఇలా నానబెట్టి పక్కన ఉంచుకున్నానండి. మనం మామిడికాయ వేసుకుంటున్నాం కాబట్టి చింతపండు కొంచెం తక్కువగానే సరిపోతుంది, మరి ఎక్కువ ఉన్న టేస్ట్ బాగోదు. చింతపండు వాష్ చేసి ఇలా నానబెట్టుకున్నాను. అలానే ఇలా ఒక 100 గ్రామ్స్ వరకు కందిపప్పు తీసుకున్నానండి. ఈ కందిపప్పు అంతా కూడా చక్కగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన ఉంచుకుందామండి. అలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే పప్పు అనేది తొందరగా కుక్ అవుతుంది. ఒకవేళ మీకు టైం లేదనుకుంటే వెంటనే అయినా కుక్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు వాష్ చేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకుందామండి. చూసారు కదండి, పప్పు అంతా కూడా ఇలా చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియను, అలానే ఒక మీడియం సైజ్ టమాటా ఇలా ముక్కల్లాగా కట్ చేసి తీసుకున్నామండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు పప్పు అంతా కూడా చక్కగా కుక్ చేసుకుందామండి. ఇందులోకి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. చూసారు కదా, ఇలా స్టవ్ ఆన్ చేసి ఇలా కుక్కర్ స్టవ్ మీద ఉంచుకొని స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఇలా పప్పు అంతా కూడా చక్కగా కుక్ చేసుకుందామండి. పప్పు కుక్ అయిపోయిందండి. ఆ కుక్కర్ తీసి పక్కన ఉంచుకున్నాం. అది స్టీమ్ పోయేలోపు ఇలా మనం కర్రీకి ఇలా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 3 గంటల వరకు ఇలా ఆయిల్ తీసుకుందామండి. ఈ ఆయిల్ అంతా కూడా ఇలా చక్కగా హీట్ అవ్వాలి. ఆయిల్ అంతా కూడా ఇలా చక్కగా హీట్ అయింది. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకుందామండి. ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు, అలానే జీలకర్ర 1/2 టేబుల్ స్పూను, అలాగే మెంతులు ఒక చిటికెడు తీసుకుందామండి. ఇవన్నీ కూడా ఇలా చక్కగా దూరగా ఇలా ఫ్రై అవనిద్దాము. ఇవి మొత్తం కూడా చక్కగా ఇలా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసుకుందాం. ఈ ఆనియన్స్ కూడా ఇలా చక్కగా ఫ్రై అవనిద్దామండి. ఆనియన్స్ అంతా కూడా ఇలా చక్కగా కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు ఒక 4 రెమ్మలు ఇలా తీసుకున్నామండి. కరివేపాకు కూడా ఇందులో వేసుకున్నాం. ఇదంతా కూడా ఒకసారి ఇలా మొత్తం ఈవెన్గా కలిసేలాగా కలుపుకున్నాం. ఇది కూడా ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నామండి. అలాగే ఇప్పుడు ఇందులోకి ఈ బెండకాయ ముక్కలు, అలానే మనం కట్ చేసి పక్కన ఉంచుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకున్నామండి. బెండకాయలు, అలానే ఇలా మునక్కాయ, అలాగే దాంతోపాటు మనం ఇలా కట్ చేసి పక్కన ఉంచుకున్న ఈ వంకాయ ముక్కలు కూడా తీసుకున్నామండి. ఇలా ఆయిల్లో మగ్గడం వల్ల ఏంటంటే ఇవి టేస్ట్ బాగుంటాయండి. ఇలా ఇవి కలిపి మొత్తం ఇలా ఒక 5 మినిట్స్ ఇలా కుక్ చేసుకున్నాము. ఇలా కుక్ అయ్యాక ఇందులోకి ఈ ముల్లంగి కూడా తీసుకున్నామండి. ఈ ముల్లంగి అంతా కూడా ఈ వెజిటేబుల్స్తో పాటు చక్కగా కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఇలా కల్లుప్పు తీసుకున్నామండి. ఈ వెజిటేబుల్స్ అంతా కూడా చక్కగా ఉప్పు బాగా పట్టి తొందరగా మగ్గిపోతాయి. ఇలా కలిపి ఇలా మూత పెట్టి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5-10 మినిట్స్ ఇలా ఆయిల్లో కుక్ చేసుకున్నాం. ఇలా కుక్కర్ స్టీమ్ అంతా పోయే వరకు వెయిట్ చేసి ఇలా స్టీమ్ పోయాక ఇలా కుక్కర్ ఓపెన్ చేసి చూస్తున్నామండి. పప్పు అంతా కూడా చూసారు కదా, ఇలా చక్కగా ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది పప్పు గుత్తితో చక్కగా మెదుపుకుందాం. చూసారు కదండి, ఇందులోంచి వాటర్ రిలీజ్ అయ్యి ఇలా చక్కగా వెజిటేబుల్స్ అన్నీ కూడా హాఫ్ కుక్ అయిపోయాయి, ఒక 40% వరకు. ఇప్పుడు ఇందులో
మనం కట్ చేసి పక్కన ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కూడా చక్కగా ఇలా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇలా మూత పెట్టి మళ్ళీ వదిలేద్దామండి. చక్కగా ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇందులోకి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు తీసుకున్నామండి. చూసారు కదా, ఈ పసుపు అంతా కూడా ఈవెన్గా మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపి ఇలా మళ్ళీ కుక్ చేసుకుందాం. చూసారు కదండి, టమాటాలన్నీ కూడా ఇలా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ధనియా పొడి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకుందాం. చూసారు కదా, ఇలా ధనియా పౌడరు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నామండి. అలానే కారం ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను. ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ ఇలా కలిపి ఇలా వదిలేద్దాం. ఇలా వెజిటేబుల్స్ అంతా కూడా చక్కగా ఉప్పు కారం పట్టి బాగుంటుంది. చూసారు కదా, ఇదంతా కూడా చక్కగా ఇలా పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి ఇలా మనం ఫస్ట్ నానబెట్టి పక్కన ఉంచుకున్న చింతపండు ఇలా గుజ్జులాగా చేసి తీసుకున్నాం. ఇప్పుడు ఇది ఇందులో తీసుకున్నామండి. అలానే అందులోకి ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా ఒకసారి ఇలా కలుపుకొని ఇలా కుక్ చేసుకున్నామండి. ఇందులోకి ఇలా కొద్దిగా కల్లుప్పు, అలానే మనం కట్ చేసి పక్కన ఉంచుకున్న ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇవన్నీ కూడా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకొని ఇదంతా కూడా ఇలా మూత పెట్టి వదిలేద్దామండి. చక్కగా కుక్ అయిపోతుంది. ఇలా మనం కుక్ చేసి పక్కన ఉంచుకున్న పప్పులోకి కొద్దిగా కల్లుప్పు వేసుకున్నామండి. అలానే ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకొని ఇదంతా కూడా ఇలా పప్పు గుత్తితో చక్కగా మెదుపుకుందాం. చూసారు కదండి, ఇదంతా కూడా చక్కగా ఇలా కుక్ అయ్యాక ఇలా ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తెరిలాక ఇందులోకి మనం ఫస్ట్ ఇలా ఉప్పి పక్కన ఉంచుకున్న ఈ పప్పు ఇందులో యాడ్ చేసుకున్నామండి. ఇదంతా కూడా చక్కగా కలిసేలాగా ఒకసారి ఇలా కలిపి ఇలా కుక్ చేసుకుందాం. వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇది ఇంకొక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒకసారి టేస్ట్ చూసుకొని ఇలా సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఇదంతా కూడా ఇలా కలిసేలాగా మొత్తం ఒకసారి ఇలా కలుపుకుందాం. చూసారు కదా, మొత్తం కూడా ఇలా చక్కగా కలిపి ఇలా మూత పెట్టి వదిలేద్దామండి. చక్కగా కుక్ అయిపోద్ది. ఇదంతా కూడా ఇలా మసిలాక ఇందులోకి ఒక చిటికెడు ఇంగు వేసుకుందామండి. ఇంగు వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒక చిటికెడు ఇంగు వేసుకుందాం. ఇదంతా కూడా చక్కగా కలిసేలాగా మొత్తం ఇలా ఒకసారి కలుపుకొని వదిలేద్దామండి. అలాగే ఇందులోకి మసాలా పౌడర్ ఒక 10 స్పూన్లు తీసుకున్నామండి. ఇదొక ఇందులో వేసుకొని ఇది ఒకసారి ఇలా చక్కగా కలుపుకొని మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకొని
ఒక 5 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదంతా కూడా చక్కగా ఇలా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదండి, ఇలా వేడివేడిగా సాంబార్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ క్విక్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే మీరు కూడా సేమ్ ప్రాసెస్తో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Shravani's Cooking.